హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు మా ఇంట్లో చికెన్ పచ్చిమిరపకాయలు బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. చికెన్ కడిగి బాగా శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలి. చికెన్ కాయలు, ఎర్రగడ్డలు, బిర్యానీ ఆకు, రాతిపూత, చెక్క, మొగ్గ, యాలక్కలు, షాజీరా, కొత్తిమీర, పుదీనా, కస్తూరి మెంతి, నిమ్మకాయలు, పసుపు, ధనియాల పొడి, తగినంత ఉప్పు, నూనె, ఇది ఫుడ్ కలర్. ఇది బాస్మతి రైస్ అరగంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇది పేస్ట్ అల్లము, కొత్తిమీర, తెల్లవాయల పేస్ట్, పేస్ట్. ఇది గిన్నెలోకి చికెన్ వేసుకున్నాను. కడిగి పెట్టేసి అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేస్తున్నా. కొద్దిగా కస్తూరి మెంతి వేస్తున్నా. కొంచెం కొత్తిమీర వేస్తున్నా. తగినంత ఉప్పు వేస్తున్నా. షాజీ వేస్తున్నా. యాలకులు వేస్తున్నా. రాతిపూత వేస్తున్నా. బిర్యానీ ఆకు వేస్తున్నా. చెక్క వేస్తున్నా. ఈ చికెన్ పచ్చివాసన పోయేంత వరకు పొయ్యి మీద కొద్దిగా ఉడకబెట్టుకోవాలి. అన్ని మసాలా కలిపినాయి కదా, అందుకోసానికి పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసినాం కాబట్టి పచ్చివాసన వస్తుంది కాబట్టి కాసేపు నూనెలోనే ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు పక్కన బాస్మతి రైస్ వేసుకుంటూ ఇది వేసుకుంటూ ఉడకబెట్టిన చికెన్ ఇది లేస్ వేసుకుంటూ రావాలి. ఎర్రగడ్డలు నిన్న వేసి పెట్టుకునేటివి అవి కూడా వేసినాను. అవి కానీ చూపిలేనివి అవి వేసినాను. ఇలా చేసుకొని పైన అట్లా వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చి పాలు ఫుడ్ కలరు ఇక్కడ చుట్టూగా వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు మనము మందం పెను పెట్టి ఆ పెను మీద ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని దాని మీద ఏదైనా మనం బరువు అనేది ఏదైనా కానీ రోల్ కానీ ఒక గిన్నెలో నీళ్ళు పోసి కానీ పెట్టుకోవచ్చు. 20 నిమిషాలు పెట్టుకోవాలి. 20 నిమిషాలు పెను మీద పెట్టినాక దింపుకొని అంతా ఇలా కలుపుకున్నాను. చూడండి ఎట్లా వచ్చిందో. బాగా మీరు కూడా చూడండి, బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. లోపల వరకు బాగా ఉడికింది, అంత బాగుంది. మీ టేస్ట్ చూసి చెప్తాను మేము. దాని కాంబినేషన్ బిర్యానీ కాంబినేషన్కి షార్వా చేసినానండి. కొంచెం చికెన్ వేసి మనం చికెన్ మసాలా వేసి చేస్తాం కదా మామూలుగా, అట్లా కొద్దిగా నీళ్ళగా చేసుకున్నాం. బాగా అంటే బాగా షార్వా బాగుంటుందని అంటే ఇది బాగుంటుందండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మా తమ్ముడు ఇస్తున్నాను. ఎలా ఉందో చూసి చెప్తాడు. చూడండి మా తమ్ముడు. థ్యాంక్ యూ సార్. హాయ్, నా పేరు రామాంజనేయులు. మా సిస్టర్ బిర్యానీ పచ్చిమిర్చి బిర్యానీ చేసింది. టేస్ట్ చేయబోతున్నాను. ఒక నిమిషం తినేసి చెప్తాను. బాబా సూపర్ అండి. బిర్యానీ అంటే ఉండాలా అసలు ఎట్లా చేసింది అంటే ఎక్సలెంట్ సూపర్ టేస్ట్ బిర్యానీ. పచ్చిమిర్చి బిర్యానీ దగ్గర మనం చాలా తాడపత్రి బిర్యానీ కానీ ఇట్లా చాలా రెస్టారెంట్లో చూస్తుంటాము. అసలు ఎంత డబ్బు పెట్టినా కూడా ఇది ఈ టేస్ట్ రాదండి. యాక్చువల్గా సూపర్. అట్లా మా సిస్టర్ చేసింది. దీనిలోకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి చేసిందో తెలియదు కానీ ఎక్సలెంట్ చేసింది. మా సూపర్ ఇంకా టేస్ట్ చేస్తాను. ముక్కు బిర్యానీ అండి, ఎక్సలెంట్ చేసింది. ఈ టేస్ట్ అయితే మర్చిపోలేము. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా సిస్టర్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసిందో దాంట్లోకి. మా అక్కకి బాలమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చెప్పండి పిల్లలు, బిర్యానీ ఎలా ఉంది? సూపర్.